జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకురాలు దాసరి ఉషని పోలీసు అధికారులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న దాసరి ఉష మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. డిప్యూటీ సీఎం గారు మల్లుబట్టి విక్రమార్క గారు పెద్దపల్లి నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. మరి ఆయన వచ్చే క్రమంలో అసలు మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు? మేము ఏదైనా దాడి చేద్దామని చెప్పేసి చెప్తున్నామా, లేదా ఆయన వస్తుంటే ఆపుతున్నామా? ఎవరైనా కూడా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వారు రాకని ఇంకా స్వాగతిస్తారు. వచ్చినప్పుడు మాకు ఇవి 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 చేయాలి అని చెప్పేసి కూడా ప్రశ్నించుతారు. మరి ఆ విధంగా ప్రతిపక్ష గొంతునే నేడు వద్దామని చూస్తూ ఉంటే ఇంకా ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది పెద్దపల్లిలో, తెలంగాణ రాష్ట్రంలో? అదే విధంగా మరి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్ చేద్దామని చెప్పి శంకుస్థాపనలు చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేళ్ళు. మరి ఆ నిధి ఎక్కడిది, ఎప్పుడుది? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నిధి ఉండేదో మరి ఆ ఫండ్స్నే నేడు ఉపయోగించుకుంటా అప్పుడు ప్రభుత్వం ఏదైతే పనులు చేపట్టిందో ఆ పనులు కాకుండా నేడు వాళ్ళ రాజకీయ నాయకులు ఎక్కడెక్కడైతే ఏ వాడలనైతే ఉంటారో వాళ్ళకి పనులని డైవర్ట్ చేసుకుంటున్నారు. మరి ఆ ఫండ్స్ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి. మరి మళ్ళా అదే ఫండ్స్ని ఉపయోగించుకుంటా అదేదో మేమే చేస్తున్నాం, మేమే బడ్జెట్ కేటాయించినామని చెప్పేసి చిలుక పలుకులు పలుకుతున్నారు. మరి నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను సిర్పూర్ నియోజకవర్గానికి వెళ్లే క్రమంలో ఇంటికి పెద్దపల్లి నియోజకవర్గంలో ఆగడం జరిగింది. మరి ఇప్పుడు వారు మాట్లాడవలసిందే కోరుతున్నాను. జరుగుతున్న మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెసు పాలన అత్యంత దుర్మార్గంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందనడానికి దాసరి ఉష గారు, మా వెనుక ఉన్న పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులందరి గృహ నిర్బంధమే ఉదాహరణ. ఒకవైపు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పొడిచే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టుకున్నావా? రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడైనా చదివినవా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని 4 విలువలు ఉంటాయి, రాజ్యాంగ విలువలు. వాటి గురించి ఎప్పుడైనా చదివినవా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏం చెప్తుందో చూసినవా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏం చెప్తున్నది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్నది, స్వేచ్ఛగా తిరిగే హక్కున్నది, స్వేచ్ఛగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్లకు నచ్చిన విషయాలు మాట్లాడుకునే హక్కు ఉన్నది. ఇక్కడ ఉన్న చేతులు ఎవ్వరి చేతిలో కూడా తుపాకులు లేవు, తూటాలు లేవు, వీళ్ళేదో విధ్వంసం చేయడానికి పోతలేరు. మరి ఎందుకోసం ఆపినాము? ప్రజా సమస్యల మీద అధికారుల దగ్గరికి పోయి నివేదించడం కోసం మరి సమాయత్తం అవుతుంటే వీళ్ళను మీ పోలీసులు వచ్చి ఆపిన. బయట 3 పోలీసులు ఉన్నారు. నిన్న కూడా అదే పని చేసింది. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ సమావేశం షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారి ఇంట్లో నేను, పాడి కౌశిక్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, ఇంకా మిగతా అందరూ నాయకులను కలిసి వాళ్ళ ఇంట్లో వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, మేమందరం కలిసి వాళ్ళ ఇంట్లో సమావేశం అవుదామని చెప్పి పోతుంటే మమ్మల్ని పొద్దున్నే 7 గంటలకే వచ్చి ఇళ్లలో మా ఇళ్లలో తాళాలు వేసిండ్రు. 100 మంది పోలీసులను మోహరించిండ్రు, మమ్మల్ని ఆపిండ్రు. అంటే మేము పార్టీ కార్యక్రమాలు కూడా జరుపుకోవద్దని ఎక్కడ ఉన్నదా?
మరి ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకుంటున్నామో రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంది. ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇలా మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు వస్తున్నారు, శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, మీరందరూ వస్తున్నారు. మిమ్మల్ని అందరూ వస్తుంటే మీరు ఎందుకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే కూడా వాళ్ళ నీడ పడితే కూడా ఎందుకు ఇంత గర్జన వణుకుతారు? అంటే మీ బండారం బయటపడుతుందనా? మీ బయటపడ్డ మీ బండారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారనా? లేకపోతే మీ చేతగానితనాన్ని ప్రజల ముందు పెడుతున్నారనా? లేకపోతే ఏంది అసలు? ఎందుకు భయపడుతున్నారు మీరు? మీరు అన్ని సభ్యంగా చేస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి ఎందుకు ఇంట్లలో అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇంటి ముందర పోలీసు వాళ్ళని పెడుతున్నారు? ఎందుకు మా చేతులకు బెడీలు వేస్తున్నారు? మా నోటికి తాళం ఎందుకు వేస్తున్నారు? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి.